ముగ్గురు హీరోలు కూడా ఉన్నారు కదా, వీళ్ళ ముగ్గురుతో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? అద్దరిపై బాండింగ్ అసలు. ఫస్ట్ పార్ట్ లోనే ఆ కాలేజ్ అంబియన్స్ లో కొంచెం బానే కాదు, బాగా కనెక్టే. పార్ట్ 2కి వచ్చేసరికి ఇప్పుడు ఫస్ట్ పార్ట్ తర్వాత మేము వెళ్ళిన ఆంధ్ర టూర్, అక్కడ ఇంకా బాండింగ్ పెరిగి ఒక్కొక్కరు ఇంకా ఆడుకొని ఇప్పుడైతే ఇంకా అసలు బడ్డీస్ బెస్ట్ బడ్డీస్ అయిపోయాయి అసలు. కొంతమందితో కూర్చుంటే మీకు అసలు 0 ఫిల్టర్స్ ఉంటాయి. కానీ విష్ణుని సెంట్రలైజ్ చేయటం వల్ల ఇప్పుడు నలుగురు హీరోల కింద లెక్కకు వస్తుంది అబ్బా ఆ సినిమా పర్టికులర్ గా. మిగతా ముగ్గురే అన్నట్టుగా లేదు. కానీ నాకు నిన్న ఒక చిన్న కుర్రోడితో మాట్లాడుతున్నప్పుడు ఎవరున్నారంటే ఎందుకో రామ్ నతిన్ క్యారెక్టర్ తక్కింది ఈ సినిమాలో. రైట్ ఓకే. మనోజ్ అనే క్యారెక్టర్ది ఈ సినిమాలో కొంచెం కావాలనే డోస్ తగ్గించి సెంట్రలైజ్ క్యారెక్టర్ గా అశోక్ని పెట్టారనేది ఒకటి వచ్చింది. క్లైమాక్స్ ట్విస్ట్ లో అతను సిబిఐ ఏజెంట్. కరెక్ట్. సో ఐ థింక్ ముందు నుంచి కూడా చిన్న చిన్న లీడ్స్. ఇప్పుడు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే నారాయణ అయితే ఈ ఫిల్మ్ లో చాలా హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు గోవాలో లడ్డు తల మీద బాటిల్ పలగొట్టే సీన్ లో కూడా ఇంకా నవ్వుతుంటాడు కూర్చొని. సో ఆ క్యారెక్టర్ కూడా మీకు అందుకే అలా హ్యాపీగా ఉన్నాడు. కానీ సడన్ గా ట్విస్ట్ ఇద్దామని ఇంకా అట్లా రామ్ పార్ట్ 3లో అయితే ఇప్పుడు ఫస్ట్ సంగీత అయిపోయింది, ఇప్పుడు నారాయణ ఇప్పుడు పార్ట్ 3 క్లైమాక్స్ మనోడికి ఇస్తారు. ఇంకా అదే అయ్యుండొచ్చు మేబీ, చెప్పలేదు.